రే ప్లీజ్ రా మా అమ్మ నాన్న గురించి చెప్పు. ఇదేనా నన్ను అడిగేది? చిన్నప్పుడే జైల్లో వేయించావు, చీటికి మాటికి ఎస్ఐగాడు లోపలిస్తే చిరాకొచ్చి వాడినే లేపేశా. నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయిందిరా, నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయిందిరా. ఆ విధంగా ఉంటుందండి. మీరు ప్రభాస్ది చేశారా? అవునండి. నాకు షియాజీ షిండేలా ఓకే ఓకే. అంటే ఇంకా మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది, అంతే కదా? అవును. ఏమన్నా ఇంకా జీవితంలో మంచి మంచి డ్రీమ్స్ ఏమైనా ఉన్నాయా? ఆ డ్రీమ్స్ అంటూ ఏం లేవు. హ్యావ్ టు బికమ్ ఏ డైరెక్టర్. అది మరి మిమిక్రీ జస్ట్ టైం పాస్కి చేస్తున్నదే, ఇది దీని మీద పెద్ద ప్యాషన్ ఏం లేదు. అంటే ఐ వాంట్ టు డూ దట్, చేయాలి, అచీవ్ చేయాలి అని స్టార్ట్ చేశాను. యాజ్ వెల్ యాజ్ ప్యారలల్గా యాజ్ బీయింగ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ డైరెక్షన్ కూడా నేర్చుకోవాలని అలా స్టార్ట్ చేశాను. ఇంకేమైనా ఉన్నాయా బ్రో చేయడానికి? ఇంకేమైనా వాయిసెస్ మేము వినొచ్చా? పోనీ ఒక సాంగ్ పాడతారా? పర్లేదండి. ఒక్క సాంగ్ రాదండి. సాంగ్ సింగింగ్లో అంత లేదండి. ఓన్లీ మిమిక్రీ. అవునండి. ఇన్స్టాగ్రామ్లో మీకు అసలు ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు? స్టార్టింగ్లోనే ఇప్పుడండి. అంటే ఓకే, దానికి ముందు బిఫోర్ అల్లు అర్జున్ వాయిస్, ఆఫ్టర్ అల్లు అర్జున్ వాయిస్ అనుకోవాలి కదా ఇప్పుడు మనం. స్టార్టింగ్ స్టేజ్లో 400 అలా ఉండేవాళ్ళు. వాయిస్ చేసిన తర్వాత 12,000 అలా వెళ్ళారు. 12,000 అలా అన్నారు. ఓకే, నార్మల్గా ఈ రీచ్ రావడానికి ఎంత టైం పట్టింది? ఇట్ టుక్ మీ అరౌండ్ 3 months. నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే, మీరు చేసింది అల్లు అర్జున్ వాయిస్ ఒక్కటే అంటున్నారు. ఆ అల్లు అర్జున్ వాయిస్ తర్వాత ఇంకేమైనా వాయిసెస్ చేయడానికి భయపడ్డారా? లేదండి, అసలు ఎక్కడా భయపడలేదు. అక్కడ భయపడడానికి ఏముందండి. ఐ వెంట్ ఆన్. అక్కడ పుష్ప ఫ్రీక్వెన్సీ నేను ఆల్మోస్ట్ ఆల్ ఒక 95% మ్యాచ్ చేశాను. అక్కడ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. భయపడడానికి ఏముందండి. ఎవ్రీవన్ ఇప్పుడు నా తర్వాత కూడా చాలామంది చేశారు. మీ మీద కొన్ని మేమ్స్ వచ్చాయి, చూసారా? చూడలేదండి. అరే ఆపండి రా, ఎవరినన్నా వాడిని ఆపమని చెప్పండి రా అని. అవును, చూసుకున్నారా? చూసాను. అవి చూసినప్పుడు ఏమనిపించింది? నవ్వొచ్చిందండి లిటరల్గా. ఐ ఫెల్ట్ బాగా నవ్వాను. మీలాగా ఇప్పుడు ఇన్స్టాలో ఏమన్నా వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరన్నా ఎలా ట్రోల్ అయితే వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటి? ఐ డు నాట్ నో అబౌట్ ట్రోల్. యాక్చువల్లీ ట్రోలింగ్ గురించి నాకు తెలియదు. ఏ కంటెంట్ మీదైనా ట్రోల్ అవ్వచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది డొమైన్. తెలియదు కాబట్టి. సో ఇఫ్ దే హ్యావ్ టాలెంట్, దే హ్యావ్ టు పుట్ ఇట్ ఆన్ ది రైట్ ప్లాట్ఫామ్. ట్రోలింగ్ గురించి మనకు తెలియదు. నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు కదా వాయిస్ అవుతుందని చెప్పేసి. సో ఇట్ వెంట్ ఆన్. ఇంకోటి బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఏంటంటే బేబీ మూవీలో మన డైలాగ్ వేయడం జరిగింది. సో ఇట్ వెంట్ ఆన్. అసలు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఐ వాజ్ సిట్టింగ్ ఇన్ థియేటర్ ఇన్ బిట్వీన్ ది పీపుల్. డైలాగ్ ఎప్పుడైతే పడిందో థియేటర్ వాజ్ షౌటింగ్ లైక్ ఎనీథింగ్. ఆఫ్టర్ ఇంటర్మిషన్ అయిపోయిన తర్వాత వెళ్తుంటే, రే బ్రో వచ్చాడు, డైలాగ్ పెట్టిన బ్రో అని చెప్పి దే స్టార్టెడ్ టేకింగ్ సెల్ఫీస్ అండ్ చాలామంది మీట్ అయ్యారు. ఇట్ వాజ్ ది మంచి మూమెంట్ అది. ఇంకా ఓకే, థ్యాంక్ యూ బ్రో. మీరు ఇలాంటి వాయిస్లు మరెన్నో చేయాలి. అండ్ మీరు డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నారో, ఇంకా మిమిక్రీ ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటున్నారో, అది మీ జీవితంలో మీ ఇష్టం. కాబట్టి మీరు ఏ కేటగిరీని తీసుకున్నా దాంట్లో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. బ్రో, నేను మీకు ఒక 1 minute టైం ఇస్తాను. మళ్ళీ ఒక చిన్న టాస్క్ అనుకోండి. ఆ 1 minute టైంలో నార్మల్గా యూట్యూబ్లో బాగా ఫ్లో ఎక్కువగా ఉండేదంటే హర్ష సాయి, ఎందుకంటే ఆయనే మంచి ఫేమస్ పర్సన్ కాబట్టి. సో హర్ష సాయి వాయిస్లో ఒక్క 1 minute ఆగకుండా ఆ ఫ్లోలో చెప్పగలుగుతారా? చెప్తాను. ఓకే, చెప్పండి. నేను చెప్తాను. తెలుసుకోవాలంటే కొంచెం వెనక్కి వెళ్ళాలి. ఈ కష్టపడి పనిచేసే ఈ రైతు కుటుంబానికి 2 పిల్లలు. అయితే కొన్ని సంవత్సరాల క్రితం వాళ్ళిద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయికి ఒక అరుదైన ప్రాణాపాయం ఉన్న వ్యాధి వచ్చింది. దీన్ని అదునుగా తీసుకొని నన్ను కల్పిస్తానని వీళ్ళని మోసం చేశారు. ఇది నాకు తెలిసిన సమయానికి నేను వేరే దేశంలో ఉన్నాను. సో నా టైంలో కొంతమంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమైందో కనుక్కోమని చెప్తాను. నా స్టాఫ్ ఆ కుటుంబాన్ని పరిస్థితి డాక్యుమెంటరీగా చేసి పంపించారు. మోసపోవడానికి కారణం ఎక్కువ డబ్బులు వస్తాయని ఆశ అయి ఉండొచ్చు. కానీ ఆ ఆశలు వెతుకుతూ కారణం వాళ్ళ అబ్బాయిని కాపాడుకోవటం. కాబట్టి నేను డిసైడ్ అయ్యింది ఏంటంటే, మనం ఎలాగైనా సరే ఆ అబ్బాయిని న్యాయం చేయాలని ఎంతవరకు వెళ్ళాల్సి వచ్చినా ఏదైనా చేయాల్సి వస్తుంది. సరే, సో నెక్స్ట్ డే అక్కడికి బయలుదేరి అక్కడ వెళ్ళి వాళ్ళతో మాట్లాడడానికి రెడీ చేయమన్నాను. నా స్టాఫ్కి చెప్పాను. ఆ దొంగల్ని పట్టుకోవడం కోసం ఈరోజు మిమ్మల్ని కలిశామంటూ చెప్తూనే సమాచారాన్ని సేకరించడానికి మొదలుపెట్టాను. ఇలా ఈ మొత్తం సమాచారాన్ని సేకరించడానికి ఇప్పుడు అసలైన పాయింట్ వాళ్ళ గురించి చెప్పమని అడిగాను. ఓకే, బాగా చెప్పారు. నార్మల్గా మిమిక్రీ ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు కదా, దాంట్లో మీ ఇన్స్పిరేషన్ ఎవరు మిమిక్రీ ఆర్టిస్ట్గా ఉన్న వాళ్ళల్లో? ఆర్జే సూర్య గారు అండి. ఓకే, ఆర్జే సూర్య గారు అంటే ఎందుకు ఇష్టం? ఐ మీన్ హీఈస్ వన్ ఆఫ్ ది ఇన్స్పిరేషన్ టు డూ మిమిక్రీ. ఓకే, తనని ఇన్స్పైర్ అయ్యే చేశాను. అసలు తనని ఇన్స్పైర్ అయ్యే చేశారు. అవును. ఓకే, తన ఉన్న వాయిస్లో పోనీ ఆర్జే సూర్య గారు లాగే చేయగలుగుతారు ఏమన్నా? ఆర్జే సూర్య గారు విజయ్ దేవరకొండలా మాట్లాడితే ఎలా ఉంటుందో చేసి చూపిస్తాను. ఒక జస్ట్ లైన్లో అంటే టీవీ 9లో చేస్తారు కదా, చేస్తాను. మేడం ఏంటే మేడం, పెట్రోల్ కొట్టమంటే కొట్టట్లేదు మేడం, మీరైనా చెప్పండి మేడం, కొంచెం పెట్రోల్ డబ్బాలో కొట్టాడంటే మేడం, ఎందుకంటే చాలా కష్టంగా ఉంది మేడం
ఆ విధంగా మాట్లాడతారండి. ఓకే. ఇంకా ఇంకా తన దాంట్లో వేరియేషన్స్ ఏం తెలియదా ఇంకా? అలానే చేస్తారు కదండి. అండ్ జూలై టైంలో కూడా డైలాగ్ చెప్పారు, ఆ డైలాగ్ కూడా చెప్పడం జరిగింది. ఓకే, చెప్తారా? 100 ఏళ్ళు బతకడానికి నువ్వు నీ తమ్ముడు ఏమైనా గుల్గట్టారా, ప్యాంక్లకు కన్నలేసారా, నీలాంటి వాడు తమ్ముడిగా పుడితే 25 పోతారా. ఆల్ ది బెస్ట్ బ్రో. మీరు ఇంకా మంచిగా వాయిస్లు అనేది ఇంకా మీరు మాడ్యులేట్ చేసుకుంటూ మీరు ఇంకా షైన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్.